హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో తుమ్మలపాలెం గ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లాలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రతిష్టాపనలో భాగంగా జరిగినటువంటి గ్రామోత్సవాన్ని, ధ్వజస్తంభం ఊరేగింపుని మీతో షేర్ చేసుకున్నాను. ఆలయ నిర్మాణ పనులు ఎంతో చాకచక్యంగా చక్కగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. అంతేకాకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసి రాములవారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ వివరాలు, విశేషాలు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదే మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఎప్పుడు పడితే అప్పుడు జరగవు, చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాన్ని చూడగలగడం మన అదృష్టం. ఫ్రెండ్స్, దీక్ష స్వీకరించిన వారు అంటే 3 రోజుల నుంచి కూడా యజ్ఞాలని, హోమాలని నిర్విఘ్నంగా జరిపిస్తున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయాన్నే వచ్చి విశ్వక్సేన పూజ పుణ్యాహం నిర్వహిస్తూ ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చి గుడిలో పెడుతూ ఉన్నారు. ముందుగా విఘ్నేశ్వరుల వారి విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఇది ధ్వజస్తంభం పైన వచ్చేదన్నమాట. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి చేస్తున్నారు. దీక్ష స్వీకరించిన వారు మేళతాళాలతోటి, బాజా భజంత్రులతోటి ఒక్కొక్క విగ్రహాన్ని ఆలయానికి చేరుస్తున్నారు. ఇదే గర్భాలయం, కోదండరామస్వామి ప్రతిష్ఠించనున్నటువంటి ఆలయం. ఇదే ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. తర్వాత ఆంజనేయ స్వామిని తీసుకువచ్చారు. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించనున్నటువంటి గర్భాలయం. ముహూర్తానికి అప్పటికప్పుడు హడావిడి అవ్వకుండా ధ్వజస్తంభాన్ని హోల్డ్ చేసి కరెక్ట్ పొజిషన్ దగ్గర ఉంచుతారు. వాసుదేవా 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 వాసుదేవా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతిష్టాపన కార్యక్రమం లోపల ఆ విగ్రహాలు తీసుకురావడం, ఈ క్రెయిన్ తోటి ధ్వజస్తంభాన్ని సిద్ధం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక పక్కన బొడ్డురాయికి పూజలు నిర్వహిస్తున్నారు. ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు ఊరిలో బొడ్డురాయిని పూజించడం ఇక్కడ ఆచారం అన్నమాట. బొడ్డురాయికి శుభ్రంగా పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, నిండుగా పసుపు రాసి, బొట్టు పెట్టి, కళ్యాణం బొట్టులో పెట్టి, ధూపదీప నైవేద్యాలను, పుష్పమాలికల్ని సమర్పిస్తారు. తర్వాత దీక్ష స్వీకరించిన వారు ప్రతిష్ఠకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని మేళతాళాలతోటి ఆలయానికి చేరుకుంటారు.
ముందుగా గర్భాలయాన్ని సంప్రోక్షించి హారతి ఇచ్చి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత యంత్రస్థాపన పూజ చేస్తారు. ఆ తర్వాతే ఒకే సుముహూర్తానికి ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ఆలయ శిఖర ప్రతిష్టాపన, సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ప్రతిష్టాపన, ద్వారపాలకుల ప్రతిష్టాపనలు ఒకే సుముహూర్తానికి జరుగుతాయి. దీక్షాపరుల చేత ఒక్కొక్కరి చేత ఒక్కొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. जय श्री राम।
అయ్యవారిని అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అందరినీ బయటికి పంపించేస్తారు. వారు అలంకరణ చేసిన తర్వాతే మనల్ని మళ్ళీ తిరిగి లోపలికి పిలుస్తారన్నమాట. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి టైం పడుతుంది. ఈలోపు విచ్చేసిన భక్తులందరూ కూడా ధ్వజస్తంభంలో నవరత్నాల్ని, నవధాన్యాల్ని, అష్టధాతువుల్ని వేసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటున్నారు. కార్యక్రమం నేను చూడగలగడం నా అదృష్టం అనుకుంటే, దీన్ని నేను వీడియో తీసి నలుగురికి చూపించగలగడం ఇంకో అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి, నాకు ఈ విషయం తెలియచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు కూడా మీకు తోచింది వస్తు రూపేణ, ధన రూపేణ స్వామివారి ఆలయానికి దానం ఇవ్వవచ్చు. వీరు విగ్రహ దాతలండి. గుమ్మడి సుబ్బారావు గారి జ్ఞాపకార్థంగా వారి భార్య గుమ్మడి అన్నపూర్ణమ్మ గారు, వారి కుమారులు గుమ్మడి అమ్మారావు గారు, శ్రీదేవి దంపతులు, గుమ్మడి సాంబశివరావు గారు, నాగవాణి దంపతులు విగ్రహ దాతలన్నమాట. సీతారామ లక్ష్మణులు వీళ్ళ విగ్రహాలన్నీ వీళ్ళే చేయించారండి. విగ్రహాలు అయితే చాలా చక్కగా చేయించారు. చాలా అందంగా ఉన్నాయి. చాలా బరువుగా కూడా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు మోస్తుంటే నేను చూశాను. ఆలయ నిర్మాణం అంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అండి. ఆ పనిని ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి సమిష్టిగా ఆలయాన్ని నిర్మించి స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా నిర్వర్తిస్తున్నారు. విగ్రహదాతలతో లోపల స్వామివారి దగ్గర కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆలయ కమిటీ వారు వారిని సన్మానించారు. आयुष्यवेन्द्रिये प्रतिष्ठति प्रशस्तेन्द्रिय आयुष्यवेन्द्रिये रामचंद्रस्वामी परिपूर्ण దీక్షాపరులు విగ్రహాల్ని ప్రతిష్ఠించిన తరువాత వారి చేత ఉక్త హోమాలను, అగ్ని ధ్యాన హోమాల్ని నిర్వహింపచేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పిఏ సైదారావు గారు
బీజేపీ లీగల్ సెల్ కాజా కిరణ్ గారు ఆలయానికి విచ్చేసి ప్రతిష్టాపనలో పాలుపంచుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించుకున్నారు. తర్వాత దీక్షాపరుల చేత యజ్ఞశాలలో అగ్ని ధ్యానం చేయించిన తర్వాత వారందరికీ ఇలాగ పూలదండలను ఇచ్చి పూర్ణ కలశాన్ని తీసుకొని అందరూ కలిసి మళ్ళీ గర్భాలయానికి చేరుకొని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ దండలని స్వామివారికి వేసి మరీ తిరిగి యజ్ఞశాలకి వస్తారు. ఇక్కడ పూర్ణ కలశాన్ని పంతులు గారి శిరస్సు మీద పెడతారండి. ఆయన నడుచుకుంటూ మేళతాళాలతోటి ఆలయానికి వస్తారు. ఆయనతో పాటే దీక్షాపరులు అందరూ కూడా దండల్ని చేత పట్టుకొని వస్తారు. ఇది యజ్ఞశాల. ఇప్పటి వరకు ఇక్కడ ఉక్త హోమాలు, అగ్ని ధ్యానం జరిగాయి. పూర్ణాహుతి వారు మళ్ళీ తిరిగి యజ్ఞశాలకు వచ్చిన తర్వాత నిర్వహిస్తారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम 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 सीता, 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 राम 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 सीता। जय श्री राम, 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 जय श्री राम। राम राम सीता, राम जय राम, जय जय राम,
రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ శ్రీ పాలడుగు దుర్గాప్రసాద్ గారు, శ్రీమతి జ్యోత్స్న గారు ఎంపీపీ ఇబ్రహీంపట్నం ఆలయానికి విచ్చేసి స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారిని ప్రతిష్ఠించగానే మనకి స్వామివారి దర్శనాన్ని భక్తులకి కలగని చేయరండి. స్వామివారికి లోపల పూజా కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారికి కన్నులు అమర్చిన తర్వాత వారు మొదటగా గోమాత యొక్క వెనుక భాగాన్ని చూడాలి. అవి చూసిన తరువాతనే భక్తులకి స్వామివారి దర్శనాన్ని ఇస్తారు. అందుకు గాను ఇక్కడ తాటాకులు వేసి దాని మీద ఒక మడిగుడ్డని పరిచి వాటి మీద అన్నాన్ని వేసి దాని మీద హారతిని వెలిగిస్తారనమాట. దీని
అందరూ కూడా ధ్వజస్తంభం వైపు తిరిగి ఉన్నారు. ఎవరు స్వామివారి వైపు తిరిగి ఉండకూడదు. చూసారా, గోమాత రోడ్డు మీద కూడా అలా ఉండకూడదు అనమాట. సో అందరూ అవతల వైపే తిరిగి ఉండాలి. ఎందుకంటే స్వామివారు చూసేటప్పుడు ఫస్ట్ వారి నేత్రాల చూపు గోమాత యొక్క వెనుక భాగం మీదే పడాలన్నమాట. पर्वाणि वृद्धिर्नेर्गल्भयं स्वाहा कृतानिदेवां स्वाहा तत्त्वं विष्णुर्यज्ञो यज्ञं प्रतिष्ठापयता मनसा दुतो यशा जानो देहि वेदग्गु स्वाहा उद्यानक्रमया विदर्भं द्रव्यं देवावृन्दां गुदेन स्वाहा शिष्टगुर्देवेभ्य इन्द्राज्येन विशाविदेव स्वाहा समिदसि तेजोसि तेजो मयि देहि स्वाहा सूर्यजरिमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्धीमहे प्राणान्मे पाहि स्वाहा बुद्धिं मे पाहि स्वाहा अग्ने सवितः सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तजोनिरा प्रणश्वा कृतेन स्वाहा ॐ अभिगार्य
ద్రవ్యాన్ని ఒక తాంబూలాన్ని సమర్పించాం. అయ్యా నువ్వు చేసావు చక్కగా మా యజ్ఞాన్ని మాకు అందించావు, యజ్ఞఫలాన్ని మాకు అందించావు కనుక నీకు మేము సత్కరించుకుంటున్నాం అని చెప్పి పట్టు వస్త్రంలో పరిమళ ద్రవ్యాలు వేసి ఒక తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాం. ఆ శక్తి సంపన్నుడైనటువంటి ఆ అగ్నిహోత్రుడు చక్కగా ద్విముఖాలతో 3 కాళ్లతో ఒక మేక పైన ఆశ్రయించి ఉంటాడనమాట. అటువంటి అగ్నిహోత్రుడు ఈ శుభ సందర్భంలో వేడుకుంటే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట.
చెప్పండి అందరూ కూడా. స్వస్తి ఆయుష్యం ఆరోగ్యం శ్రియం దేహి మే అవ్యవాహన. ఓం నమ ఇతి సర్వోపచార క్రీడు ఏతత్ఫలం యజ్ఞపురుష నారాయణ చరణారవిందార్పితమస్తు. ఏతత్ఫలం పరివార సమేత శ్రీ కోదండరామస్వామిన చరణారవిందార్పితమస్తు. బ్రహ్మాణముద్వాసయామి, సోమముద్వాసయామి, అగ్నిముద్వాసయామి. ద్రవ్యం కొద్ది కొద్దిగా తీసుకుని ఒక 2 ప్రదక్షిణాలు చేయండి. యాగశాల యాగగుండం యజ్ఞో వై విష్ణు, విష్ణుమూర్తి స్వరూపం కనుక విష్ణుమూర్తికి 2 ప్రదక్షిణాలు చేయాలి. కనుక చక్కగా ఒక 2 ప్రదక్షిణాలు యజమాని దంపతులు చేసిన తర్వాత మీరు అందరూ వెళుతురు కాదు. దయచేసి వాళ్ళకి దారి ఇవ్వండి ఫస్ట్. ఎందుకంటే 3 రోజుల నుంచి పీటల మీద కూర్చున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తారు. తర్వాత మీరు చక్కగా ఒక కీర్తన చేసి, భజంత్రీలు ఒక కీర్తన. కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే 12 గంటలకి కరెక్ట్గా అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దూరభారాల నుండి వచ్చినటువంటి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ముందుగానే భోజనాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. 4 వైపులా భోజన సదుపాయాలని కలిగించి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా భక్తులు అన్నదానాన్ని స్వీకరించారు.
ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారా? భోజనం చేయలేదా వాళ్ళు? ఇవ్వండి వద్దు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతూనే ఉందండి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ యజ్ఞశాలలో సీతారామ కళ్యాణం జరుగుతుంది. సీతారామ కళ్యాణాన్ని నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి తుమ్మలపాలెం గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, ఎన్టీఆర్ జిల్లాలోని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవ విశేషాలు, వివరాలు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.